హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ వైఎస్ జగన్ వ్యూహాలు అంత ఈజీగా ఎవరికి అంతుపట్టవని చెప్పి రాజకీయ వర్గాల్లో ఒక వాదన ఉంది. ఏం చేసినా సీక్రెట్గా చేస్తారు. తను ఏం చేయాలనుకున్నారో కనీసం లీకులు కూడా ఇవ్వరు. ఈవెన్ అంటే కేసీఆర్ అయినా కనీసం లీకులు ఇచ్చి దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ తీసుకుని తాను ఏం చేయాలనుకున్నది అమలు చేస్తారన్నది ఒక వాదన ఉన్న నేపథ్యంలో వైఎస్ జగన్ రాజకీయం మాత్రం కంప్లీట్ డిఫరెంట్. తన ఆలోచనలు ఏంటో, ఎలాంటి వ్యూహాలు ఉంటాయో, ఎలాంటి అడుగులు వేస్తారో అన్నది కనీసం తన అంతరంగికులకు కూడా తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. అట్లాంటి జగన్ ఈసారి ఒక కీలకమైన సామాజిక వర్గం మీద టార్గెట్ చేయబోతున్నట్టు సమాచారం. అది టీడీపీకి చంద్రబాబు నాయుడుకు వెన్నుదన్నుగా నిలబడ్డ కమ్మ సామాజిక వర్గాన్ని ఖాళీ చేసే దిశగా వైఎస్ జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు. ఈ నేపథ్యంలో నిన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని వైఎస్ జగన్ కలవడం, ఆ పార్టీలో త్వరలో చేరబోతున్నారని చెప్పి ప్రకటన చేయడం చూసాం. తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి గుంటూరు కృష్ణా జిల్లాలో 60% టీడీపీ ఖాళీ అవ్వబోతుందని చెప్పి ముందస్తుగా ఒక జోస్యం చెప్పారు. అయితే కేశినేని నాని వ్యాఖ్యల్లో అంతరం ఏంటని ఆరాధీసే ప్రయత్నం చేస్తే గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి కీలకమైన కమ్మనేతలు వైసీపీకి టచ్లో ఉన్నారని, వీరంతా కేశినేని నాని బాటలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నారని సమాచారం. వాళ్ళెవరంటే ఆల్రెడీ గల్లా జయదేవ్ వైసీపీలో చేరడం ఖాయమైపోయింది దాదాపు. దీనికి సంబంధించి మహేష్ బాబు చేసిన మొన్న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు చేసిన కామెంటే దీనికి నిదర్శనం. ఆయనతో పాటు మాజీ ఎంపీ గుంటూరు సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు, గత ఎన్నికల్లో సత్తెనపల్లి సీటు ఆశించి భంగపడిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొడుకు కోడెల శివరాం, ఈయనతో పాటు గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, వీళ్ళంతా కూడా కమ్మ సామాజిక వర్గానికి కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు. వీళ్ళంతా కూడా కేసీఆర్ నానితో టచ్లో ఉన్నారు. వీళ్ళంతా త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోవచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ దిశగా వైసీపీ కూడా కీలకమైన అడుగులు వేస్తున్నట్టు, ఆ కీలక నేతలతో మంత్రాంగం నడిపిస్తున్నట్టు చర్చ జరుగుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. మొత్తం మీద గత ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం టార్గెట్గా పావులు కదిపిన వైఎస్ జగన్ ఈసారి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కీలకమైన నేతలను తన పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద కమ్మ పార్టీ అన్న ముద్ర ఉన్న టీడీపీ నుంచి ఆ వర్గాన్ని దూరం చేస్తే ఇక చంద్రబాబు మొత్తం కూసాలు కదిలే పరిస్థితి ఏర్పడటం ఖాయం. అదే కనుక జరిగితే ఇక చంద్రబాబుకు శంకరగిరి మానేలే అన్న చర్చ ఉంది. సో చూద్దాం. ఇదంతా పండగ తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మోస్ట్లీ ఫిబ్రవరి 1st వీక్లోనో 2nd వీక్లోనో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రాబోతున్నది. సో ఏం జరిగినా ఈ 2 వారాల్లోనే ఆఫ్టర్ సంక్రాంతి దెర్ ఈస్ క్రోకడైల్ ఫెస్టివల్ అన్నట్టు. చూద్దాం మరి ఏం జరుగుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్.